నమస్తే అండి. సో ఈరోజు ఒక వండర్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే హ్యాబిట్ ఫార్మేషన్స్ గురించి, ఎలాంటి పీపుల్తో మీరు అసోసియేట్ అవ్వాలని గురించి నేను మాట్లాడతాను. ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది ఏంటంటే మన జీవితంలో ఉన్న స్థితి నుంచి తర్వాత ఉన్నతమైన స్థితికి ఎలాంటి హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఫ్యూచర్ బాగుండాలంటే మన హ్యాబిట్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. మన మన హ్యాబిట్స్ని మన ఫ్యూచర్ డిజైన్ చేస్తాయంట యాక్చువల్లీ. సో మనం ఎలాంటి హ్యాబిట్స్ ఉంటే మనం మనం డెవలప్ చేసుకుంటామో అలా మన ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే సెకండ్ థింగ్ అసోసియేషన్ అంటే ఏంటంటే యాక్చువల్లీ మనం ఎవరైతే కమ్యూనికేషన్ చేస్తున్నామో, ఎవరితో తిరుగుతున్నామో, అది వాట్సాప్ కమ్యూనికేషన్ కానివ్వండి, డిజిటల్ కమ్యూనికేషన్ కానివ్వండి, స్నేహం అంటారు కదా, చెడు సావాసం అంటారు కదా, అలాంటిది మనకి చాలా సమస్యల్ని గురి చేస్తుంది అనమాట. సో బ్యాడ్ అసోసియేషన్ కానీ మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫినాన్షియల్ పరంగా వస్తాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని ఎలా మీరు డైల్యూట్ అవుతారనే విషయం నేను చిన్న ఒక డెమోతో చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది గ్లాస్ అండ్ వాటర్. సో చాలా ప్యూర్ఫుల్గా ఉంది. సో ఎవరైనా డ్రింక్ చేయొచ్చు. ఇలా కాకుండా ఇది మంచి గుడ్ పర్సన్ అనమాట మీరు. సో ఇలా కాకుండా మీరు బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, బ్యాడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ కానివ్వండి, సర్క్యులర్ ఫ్రెండ్షిప్ కానీ ఇలా చేసినట్లయితే చెప్తాను చూడండి మీకు. సో ఇలా తయారవుతారు. మీరు స్వతహాగా చాలా మంచి వ్యక్తే, కానీ మీరు బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, బ్యాడ్ పీపుల్తో అసోసియేషన్ అంటే ఫ్రెండ్షిప్స్ చేయడం వల్ల ఇలా పొల్యూట్ అయిపోయారు. మీ గోల్స్ ఇవన్నీ కూడా మీకు పొల్యూషన్ వస్తున్నాయి అన్నమాట. సో దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే హ్యాబిట్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి మీ ఫ్యూచర్ కానీ దాని గురించి నేను కోచింగ్ ఇస్తాను. సో కింద నా నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు బెస్ట్ ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, సో దట్ చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.